హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీనా సోలా బిగ్ బాస్ 9 రివ్యూస్. సో ఈరోజు ఏం చెప్దాం అనుకున్నా అంటే ఆల్రెడీ 2 వీక్స్ అయినాయి, కానీ ఇప్పుడు చాలా ట్విస్ట్లు. యూనో, ఓ మై గాడ్, అసలుకి ఏ సీజన్లో లేదండి ఈ సీజన్లో ఉన్నట్టు. ఆల్రెడీ థర్డ్ వీక్ స్టార్ట్ అయింది. థర్డ్ వీక్ ఆల్రెడీ నిన్న ఎపిసోడ్, మొన్న సాటర్డే ఎపిసోడ్ ఆల్రెడీ మనం చూసినాం ఎలా ఉందో. సో అస్సలకి సూపర్ ఉన్నింది ఆ ఎపిసోడ్ మటుకు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఆల్రెడీ టెండర్స్ ఓనర్స్ ఎక్స్చేంజ్ అయ్యారు. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ద్వారా అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వస్తున్నారనమాట. సో అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ లైక్ థర్డ్ వీక్ రావచ్చు. థర్డ్ వీక్ అంటే ఈ వీకే కదా. సో ఈ వీక్లో రేపు కాకుండా బుధవారం ఇలా సంథింగ్, బుధవారం వల్ల వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా సో అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వస్తున్నారు. సో ఎంతమంది వస్తున్నారంటే ముగ్గురు వస్తున్నారు. ముగ్గురు కూడా అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్కి వస్తున్నారు. వాళ్ళు కూడా ఇంతకుముందు ఆల్రెడీ వచ్చున్నారు కదా కంటెస్టెంట్స్. వాళ్ళల్లో మోస్ట్ నాకు తెలిసి నాగప్రశాంత్ వస్తున్నాడు. దే హ్యావ్ హై ఛాన్సెస్ టు కమ్. నాగప్రశాంత్ అండ్ దివ్య నిఖిత అండ్ షాకి, వీళ్ళు ముగ్గురు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళు ముగ్గురు ఈ వీక్ వస్తారు. ఈ వీక్ మేము బుధవారం అలా టెలికాస్ట్ ఎపిసోడ్లో మేబీ ఈ వీక్లో వాళ్ళు వస్తారు. సో వాళ్ళు వస్తే సో ముగ్గురు వస్తున్నారు కదా, ముగ్గురు తీసేసుకుంటున్నారా కామనర్స్ని వాళ్ళు అనుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నారు కదా బిగ్ బాస్లో అంతమంది అంటే. సో లేదండి. సో ముగ్గురులో వాళ్ళు టాస్క్ పెడతారు. టాస్క్ పెట్టి ఆ టాస్క్లో ముగ్గురులో ఒక టాస్క్ పెడతారు. లైక్ మేబీ ఆ రోజు టాస్క్ కావచ్చు, మేబీ ఫిజికల్ టాస్క్ ఆర్ మెంటల్ టాస్క్, లైక్ ఎనీ ఎంటర్టైన్మెంట్ టాస్క్, ఎనీ టాస్క్. మేబీ ఆ రోజు టాస్క్ని బట్టి పెట్టచ్చు. ఆ టాస్క్లో ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ని సో ఆ టాస్క్లో ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేసి ఆ ముగ్గురు కంటెస్టెంట్స్లో ఎవరైతే బాగా ఆడతారు, లైక్ ఫిజికల్ టాస్క్ పరంగా దేని పరంగా లైక్ ఎవరైతే బెస్ట్ ఇస్తారో వాళ్ళు సెలెక్ట్ చేస్తారంట. ఆ సెలెక్షన్ ప్రాసెస్ కూడా మేము బిగ్ బాస్ చేస్తారా, లేకపోతే కామనర్స్ ఆల్రెడీ అక్కడ ఉన్న కామనర్స్ చేస్తారా, సెలబ్రిటీస్ చూస్తారా. మోస్ట్ మేబీ చేస్తే మేబీ అక్కడ ఉన్న కామనర్స్ అయినా సెలబ్రిటీస్ అయినా మేబీ వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళ దగ్గరే చేస్తారు కాబట్టి ఆ టాస్క్ మేబీ వాళ్ళే సంచాలకుగా పెట్టేసి వాళ్ళే సెలెక్ట్ చేయమనొచ్చు. మేబీ అక్కడున్న వాళ్ళు మేబీ కామనర్స్ ఆ సెలబ్రిటీస్ నుంచి అయినా వాళ్ళే సెలెక్ట్ చేయమని చెప్పొచ్చు. సో ఆ ముగ్గురులో సెలెక్ట్ చేసినప్పుడు సో అక్కడ ఒక్కనే సెలెక్ట్ చేస్తారన్నట్టు. ఒక్కరిని సెలెక్ట్ చేసి మిగతా ఇద్దరిని హౌస్ నుంచి పంపిస్తారు సార్. సో పంపిస్తారు కదా. సో ఆల్రెడీ ఒక్కరే సెలెక్ట్ చేస్తున్నప్పుడు ముగ్గురిని ఎందుకు పంపించారా అని అనొచ్చు. సో ముగ్గురిని ఎందుకు పంపించారంటే వాళ్ళలో స్టామినా చూడాలి, లైక్ ఎవరు బెస్ట్ ఇస్తున్నారా. సో దాన్ని బట్టి ఆల్రెడీ అక్కడ ఉన్న కంటెస్టెంట్ని కంపేర్ చేసి సో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2 వీక్స్ అయిపోయినాయి. సో 2 వీక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పంపించే వాళ్ళు కూడా టాస్క్ పరంగా అన్నిట్లో లైక్ ద బెస్ట్ ఉండాలన్నట్టు. సో అట్ ద సేమ్ టైం ఈ వీక్ అలా ఒకరిని పంపిస్తున్నారు, అది అయిపోయింది. సో అలానే నెక్స్ట్ వీక్ అంటే లైక్ ఫోర్త్ వీక్లో కూడా అలానే మళ్ళీ ముగ్గురు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వెళ్ళొచ్చు. సో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ మళ్ళీ ముగ్గురు వెళ్తే సో సేమ్ ఇప్పుడు ఎలా అయితే టాస్క్ పెట్టి ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేశారో సో ఈ అగ్ని పరీక్ష 4th వీక్లో కూడా అలానే ముగ్గురిని పంపించి ఒకరిని సెలెక్ట్ చేస్తారు. సో ఆ సెలెక్షన్లో కూడా మేబీ నాకు తెలిసి మేబీ దే హ్యావ్ ఛాన్సెస్ లైక్ శ్వేతా శెట్టి, దే సింగర్ లైక్ శ్రీతేజ, లైక్ దే ఫ్యూ మెంబర్స్ ఈజ్ దేర్, లైక్ వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెళ్ళినాక వాళ్ళని టాస్క్ ఇలా చేశాక సో వాళ్ళల్లో మళ్ళీ బెస్ట్ ఇచ్చిన వాళ్ళని తీసుకుంటారు. కంటెస్టెంట్స్ లైక్ 4th వీక్లో పంపించిన 3 కంటెస్ట్లో నుంచి ఒక కంటెస్ట్ని తీసుకుంటారు. సో ఇలా 2 కంటెస్టెంట్స్ 2 కామనర్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు. సో బిగ్ బాస్ హౌస్లో 2 కామనర్స్ వెళ్తున్నారంటే ఆల్రెడీ కామనర్స్ ఉన్నారు అక్కడ. సో అక్కడున్న కామనర్స్లో నుంచి నాకు తెలిసి ఈ వీక్ మోస్ట్ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. ఆ డబుల్ ఎలిమినేషన్ కూడా మోస్ట్ కామనర్స్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఆల్రెడీ మనకి అర్థమై ఉంటుంది, లైక్ ఆల్రెడీ ఇప్పుడు లైక్ వ్యూవర్స్ చూసినప్పుడు కూడా అర్థమైపోతుంది. ఈ 2 వీక్స్ ఆల్రెడీ టాస్క్ చేసినప్పుడు చూసి ఓకే అక్కడ ఉన్న వాళ్ళకన్నా వీళ్ళు బెటర్ కదా, వీళ్ళే బెటరు, వీళ్ళని తీసుకుంటే బెటర్ అని అర్థమైపోతుంది. ఓకే చూస్తున్న వాళ్ళ కంటెస్టెంట్స్ లైక్ వ్యూవర్స్ కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో వీళ్ళని తీసుకోవడం వల్ల ఇద్దరు కంటెస్టెంట్స్ కొత్తగా లోపలికి పంపించడం వల్ల అక్కడున్న 2 కామనర్స్ బయటికి పంపిస్తారు. మేము మోస్ట్ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. సో
2 కంటెస్టెంట్స్ బయటకి పంపిస్తారు కాబట్టి 2 కంటెస్టెంట్స్ లోపలికి వెళ్తున్నారు కాబట్టి దే హ్యావ్ చాలా కొత్త అట్మాస్ఫియర్ లైక్ గేమ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కొత్త వాళ్ళు వెళ్తున్నారు, సో పాత వాళ్ళు తీసేస్తున్నారు కాబట్టి కొత్త వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి సో ప్రతి వీక్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, ప్రతి వీక్ లాస్ట్ వీక్ టెండర్స్ కామనర్స్, ఇప్పుడు టెండర్స్ ఓనర్స్ లైక్ షిఫ్ట్ అవ్వడము ప్రతి వీకెండ్ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. లైక్ ఈసారి ప్లానే అగ్ని పరీక్ష కాబట్టి అసలుకి మేనేజ్మెంట్ ప్లాన్ కూడా చాలా డిఫరెంట్గా థింక్ చేసినారు. సో అందుకని కొత్త వాళ్ళని పంపించడం వల్ల నీకు ఏ ఎపిసోడ్ ఐ మీన్ లైక్ బిగ్ బాస్లో ఏ టాస్క్ అనేది కూడా నీకు బోర్ అనిపించదు ప్రతిదీ, ఎందుకంటే కొత్త వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి. సో ఇది పక్కన పెడితే నాకు తెలిసి ఫిఫ్త్ వీక్ ఆర్ సిక్స్త్ వీక్ మోస్ట్ ఇట్ విల్ గో సెలబ్రిటీస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా నాకు తెలిసి అమర్దీప్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్స్ కంటెస్టెంట్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అమర్దీప్ అంటే జరుగుతున్నాయి లైక్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. అమర్ తేజ్ కానీ మేబీ శివ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి, మేబీ టేస్ట్ తేజ దే హ్యావ్ ఛాన్సెస్ టు కమ్ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఫర్ సెలబ్రిటీస్. చూడాలి ఎలా ఉంటుందో వైల్డ్ కార్డ్ సెలబ్రిటీస్. ఐ మీన్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి టాస్క్ ఉంటుంది అక్కడ ఉండడానికి. సో ఆ టాస్క్ని బట్టి లైక్ వాళ్ళు ఓనర్స్లోకి వెళ్తారా లైక్ టెండెన్స్లోకి వెళ్తారా. సో లైక్ ప్రతి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈవెన్ దేంట్లోకి వెళ్తారు మళ్ళీ ఇద్దరు అందరూ కలిసే ఉంటారు. ఇప్పుడు ఓనర్స్ ఒక ఫామ్ అయిపోయారు, గ్రూప్ అయిపోయారు, టెండెన్స్ ఒక గ్రూప్ అయిపోయారు. లైక్ వీళ్ళ గ్రూప్లో ఉన్నప్పుడు టాస్క్లు పెడుతున్నారు. మళ్ళీ నాకు తెలిసి వీళ్ళని కలుపుతారేమో, కలిపినప్పుడు ఆల్రెడీ వీళ్ళు గ్రూప్లో ఉన్నప్పుడు మళ్ళీ గొడవలు అవుతాయేమో. సో ఇంకా మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీనా సోలా. సో విల్ గెట్ మోర్ అప్డేట్స్ ఆన్ బిగ్ బాస్ 9 రివ్యూస్. అట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ ఫాలో ఇన్స్టాగ్రామ్ మీనా సోలా. సో విల్ గెట్ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఇక్కడికన్నా ఇన్స్టాగ్రామ్లో ఇంకా తొందరగా అప్డేట్స్ వస్తాయి అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.